ఏప్రిల్ 6th నుంచి ఐ డ్రీమ్లో గీతాంజలి అని నేను యాక్ట్ చేసినటువంటి సీరియల్ పునఃప్రసారం అవబోతోంది. అంటే అంతకుముందు టెలివిజన్లో చూసుంటారు, ఇప్పుడు ఫస్ట్ టైం ఆన్ సోషల్ మీడియా ఆన్ ఐ డ్రీమ్ గీతాంజలి అనే సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ చేసింది 1995లో. నేను ఇంకా టెలివిజన్ యాక్ట్ చేస్తూ ఉన్నాను, టెలివిజన్ సిరీస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు జస్ట్ ఇంకా మూవీ కూడా కళ్యాణ ప్రాప్తిరస్తు స్టార్ట్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చేశాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టెలివిజన్ సీరియల్ షాట్ అబ్రాడ్. అమెరికాలో షూట్ చేసినటువంటి మొట్టమొదటి సీరియల్ అండ్ అందులో యాక్ట్ చేసేటువంటి లక్ నాకు రావడం. ఐ ఫీల్ వెరీ లక్కీ బీయింగ్ పార్ట్ ఆఫ్ గీతాంజలి. గీతాంజలి గీతాంజలి గీతాంజలి. ఇప్పట్లోగా కాకుండా అప్పుడు పరిస్థితులు వేరు. సో 1995లో మేము వెళ్ళినప్పుడు 45 రోజుల పాటు మేము ఆ షూటింగ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2 months అనుకోండి, చేసింది ఒక 45 days అయినా. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళింది ఎంతమంది అనుకుంటున్నారు? ఓన్లీ 5 members వెళ్ళాము. మా ప్రొడ్యూసర్ బాలు గారు, అఫ్కోర్స్ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ ఫ్రమ్ ఇండియా. బాలు గారు అండ్ మా కెమెరామెన్ గారు సత్యం రాజు గారు, మా డైరెక్టర్ దామరాజు కుమార్ గారు, మా అమ్మగారు, నేను 5గురం ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అమెరికా రీచ్ అయ్యాము. న్యూయార్క్లో ల్యాండ్ అయ్యాము. అండ్ అప్పుడు వింటర్, మంచి స్నోఫాల్ కూడా చూసేటువంటి అదృష్టం మాకు లభించింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళందరినీ యాక్టర్స్ని చేసి షూట్ చేసినటువంటి సీరియల్ ఇది. అక్కడ షూట్ చేయడం మాత్రమే కాదు, అక్కడ ఉండే వాళ్ళే యాక్టర్లుగా యాక్ట్ చేయడం కూడా ఒక విశేషమే. వాళ్ళలో కొంతమంది ఎప్పుడో ఏదైనా స్టేజ్ ప్లేస్లో వాటిలో చేసి ఉంటారేమో తప్ప వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. హౌ టు ఫేస్ ద కెమెరా, హౌ టు డూ ఇట్ అనేది లేదు. అమెరికాలో రకరకాల వృత్తి విద్యలతో నిరంతరం బిజీగా ఉన్న ప్రవాసాంధ్రులలో అంతర్గతంగా ఉన్న వారి కళాతృష్ణని అప్పుడప్పుడు తెలుగు రంగస్థలం మీద కనబరుస్తున్న వారి నటనా శక్తి సంకలీకరణ చేసిన సీరియల్లో సన్యాసరాజు, పరంజ్యోతి, రాజగోపాల్, వంగూరు శాస్త్రి, చిట్టి శర్మ, నాగేంద్ర, శాంతి కుమార్, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, మిస్టర్ సోల్, సుబ్రహ్మణ్యం, జన్నీ కృష్ణ, నిర్మలా పరంజ్యోతి, లక్ష్మీ శాస్త్రి, పద్మ, లక్ష్మి, బాల మరియు మన సుమ ప్రధాన పాత్రలు పోషించారు. కథానాయకి సుమ, ఆవిడ మాతృమూర్తి విమలా మీనన్, కెమెరామెన్ జీవన్ని రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు, దర్శకుడు, రచయిత, నిర్మాత దామరాజ్ కుమార్. 2 నెలలు అమెరికాలోని నగరాల నేపథ్యంలో ఈ సీరియల్ చిత్రీకరించడం ఒక ఎత్తు అయితే, మన తెలుగు టీవీ ద్వారా మీ ముందుకు రావడం ఒక అపూర్వ అనుభవం. అందులో సన్నీరాజు గారు నా ఫాదర్గా చేసినటువంటి ఆయన నిజంగానే తండ్రిగా నాకు ఆప్యాయతని పంచారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ అండ్ ఐమ్ షూర్ హీ మస్ట్ బీ వాచింగ్ దిస్. రాజు గారు, వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు, ఒక్క నిమిషం, ఈ లెటర్ పోస్ట్ చేయండి. ఎవరికమ్మా ఉత్తరం? మీ అమ్మకి. బామ్మకా? ఏమి రాసావమ్మా? అతికించలేదుగా, చదవండి. థ్యాంక్స్ మై బేబీ. థ్యాంక్స్ ఎందుకు నాన్న? బామ్మకి రాసిన ఉత్తరాన్ని చదవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి? నేను మీ కూతుర్ని. నీకు తెలియదమ్మా, ఈ డాలర్ల దేశం చాలా చిత్రమైనది. ఇక్కడ తండ్రి బిడ్డల మధ్య ప్రేమానుబంధాల కన్నా ఫార్మాలిటీసే ముఖ్యం. జస్ట్ ఏ మెటీరియలిస్టిక్ లైఫ్. ఇక్కడ మీరు మనుషులు మాత్రమే మెటీరియలిస్టిక్, కానీ మనసులు మాత్రం ప్రేమానుబంధాల్ని మరవలేవు కదా నాన్న. అలాగే మా అమ్మగారుగా యాక్ట్ చేసినటువంటి జననీ కృష్ణ గారు. జననీ గారు మాకు ఇందులో యాక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆవిడ ఇంటిని ఎన్నిసార్లు మాకు హోస్ట్ చేశారో మేము షూటింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు. చాలా వరకు మా ఇల్లుగా చూపించినటువంటి పరిసరాలంతా కూడా ఆవిడిల్లే. ఏంటమ్మా? సేమ్ మమ్మీ. అమ్మలో కమ్మదనం ఉంది సుమతి. అసలు మమ్మీ అంటే ఏమిటో తెలుసా నీకు? మమ్మీ అంటే డెడ్ బాడీ, ఈజిప్ట్లో ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే. నేను బ్రతికున్న డెడ్ బాడీని. ఈ కొంపలో ఎవరు వింటారు గనుక నా మాట. సుమతి, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందో. మార్పు నాలో కాదు, ముచ్చట పడి తమరు కొన్నారే సేల్లో వాషింగ్ మిషన్, అది బట్టలు ఉతుకునంటోంది.
వెంటనే వెళ్ళి తేల్చుకోండి. మీరే ఉతుకుతారో అదే ఉతుకుతుందో. ఏదో గీతున్నప్పుడైనా కాస్త మర్యాద. ఏమిటా పిచ్చి నవ్వు? నవ్వు 4 విధాల చేటు. నీకు సామెతలు బాగా తెలుసోయ్. ముందు ఆ బట్టల సంగతి చూడండి. బట్టలా? అదే వాషింగ్ మిషన్. ఓ గాడ్. పోనీ నేను ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. ఇలాంటి విశేషాలతో ఇంకా చాలామంది అందులో యాక్ట్ చేశారు. మెనీ పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళు. ఇంకొక విశేషం ఏంటంటే మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన కూడా షూటింగ్ చేశాము. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన మంచి వింటర్లో నేను లంగావణి వేసుకొని చలికి వణికిపోతూ షూట్ చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ తో పాటు చాలామందిని తీసుకుపోయింది అది. సో వెనెవర్ ఐ సీ దట్ ఆర్ హియర్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ దట్ షుక్ అమెరికా. టైం ఎంత అయింది? 4 అయిందమ్మా. నాన్నగారు అది మ్యాన్హాటన్ కదూ? ఇందాక మీ అమ్మ చెప్పిందే వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూపించమని. అవే ట్విన్ టవర్స్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నావా నాన్న? అవును, మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ ఎస్కలేటర్స్ నువ్వు ఎయిర్పోర్ట్ లో చూసావుగా? అవును. ఇవి ఇక్కడ కామన్. కానీ మనం 108 ఫ్లోర్స్ ఎస్కలేటర్స్ మీద వెళ్ళాం. మరి వీ విల్ గో బై లిఫ్ట్. అయితే చాలాసేపు పడుతుందిగా. జస్ట్ 50 సెకండ్స్. 108 ఫ్లోర్లు 50 సెకండ్స్ లో వెళ్ళిపోతావా? యా. హాయ్, లిబర్టీ స్టాచ్యూ. ఇంతవరకు పుస్తకాల్లోనే చదివాను, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఎంత బాగుందో. అవును నాన్నగారు, మనము ఇందాక అక్కడి నుంచేగా వచ్చాము. అవును, ఇప్పుడు అక్కడి నుంచే కదమ్మా వచ్చింది. నాన్నగారు అటు చూడండి, అది అది ఇక్కడి నుంచి లిబర్టీ స్టాచ్యూ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో చూసావా? ఇక్కడి నుంచి చూస్తుంటే సిటీ అంతా కనిపిస్తుంది కదా. న్యూయార్క్ సిటీ ఇటు నుంచి చూసావు కదా. కమ్, టెలిస్కోప్ లో అక్కడి నుంచి చూద్దాం. నువ్వు ఇండియాలో ఎన్ని అంతస్తులు ఎక్కావు? ఒకటేనా? తాతయ్య కట్టించింది ఒకటేగా. హాయ్, ఎంత పెద్ద విమానమో, ఎంత బాగుందో, ఎన్ని బిల్డింగ్లు. కార్లన్నీ చీమల్లా ఉన్నాయి. ఎన్ని బుజ్జి బుజ్జి కార్లో. ఈ షూటింగ్లో నేను గీతాంజలి అనే పాత్ర పోషించడం మాత్రమే కాదు, మేము అందరం అన్ని రకాలైన పాత్రలు పోషించాం. ఎందుకంటే వెళ్ళింది 5గురం మాత్రమే. ఈ 5గురిలోనే అందరూ కెమెరామ్యాన్ గారికి హెల్ప్ చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయాలి, మేకప్లో హెల్ప్ చేయాలి, వంటలో హెల్ప్ చేయాలి. సో అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీగా 5గురం ఈ 45 days ఆఫ్ షూటింగ్ అలాంగ్ విత్ ద పీపుల్ దేర్, అక్కడ అమెరికాలో ఉండే వాళ్ళ సహకారంతో, వాళ్ళ హెల్ప్తో చేయగలిగాము. అమ్మ మాకందరికీ చీఫ్ కుక్. సో ఎవ్రీడే మాకు అక్కడ వంటలు తినడం అంటే బోర్ కొట్టేసింది, బర్గర్లు, బ్రెడ్లు, జామ్లు. అందుకని అమ్మ వంట రోజు చేసేసేది. ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడికి క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మొత్తానికి గీతను ఇక్కడే సెటిల్ చేయబోతున్నారన్నమాట. అవును, తల్లెక్కడో కూతురెక్కడే. వేర్స్ మదర్, దేస్ డాటర్. అత్తను మించిన కోడలు మీరు. ఇది అమెరికా, ఆత్రేయపురం కాదు. తెలివితేటలు ఒకరి సొత్తేం కాదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నా షాట్లో తప్ప మిగిలిన షాట్లన్నిటికీ నేను థర్మకాల్ షీట్ పట్టుకోవడం కానీ, లైట్లు హ్యాండిల్ చేయడం కానీ, ఒక్కొక్కసారి మా కెమెరామ్యాన్ గారు వచ్చి ఇక్కడి నుంచి ఉంటే నేను అక్కడ ఫోకస్ చెక్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేశాను. ఇక మేకప్, వాళ్ళందరికీ ప్రొఫెషనల్ మేకప్ గురించి తెలియదు కాబట్టి నేనే చీఫ్ మేకప్ ఉమెన్. అక్కడ అందరికీ పూసింది మొత్తం నేనే. ఒకవేళ మీకు ఎక్కువగా ఏమైనా ప్యాన్ కేకులు కనిపించిందంటే ఎస్, ఆ బాధ్యత నాదే. సో నేను వీలైనంత వరకు ట్రై చేశాను. ఒక ఎంగేజ్మెంట్ సీన్ ఉంటుంది ఇందులో. అందులో ఐ థింక్ 23 మెంబర్స్ ఎంతో ఉంటారు. నా ఎంగేజ్మెంట్ సీన్ జరుగుతుంది. నేను ఈ 22 మందికి మేకప్ వేసుకుని, ఆ తర్వాత నేను మేకప్ వేసుకొని వెళ్ళి కూర్చున్నాను అక్కడ. అవును, మరి ప్రెసిడెంట్ క్లింటన్ మెచ్చుకోవటం అంటే మాటలా? తెలుగు వాళ్ళు అమెరికాలో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారు కదండి. ఎస్ ఎస్. నీ పేరేమిటమ్మా? గీతాంజలి, ఆత్రేయపురం.
తూర్పుగోదావరి జిల్లా వేణుగోపాలస్వామి గుడి పక్క వీధిలో పెద్ద మేడ మా తాతయ్య కట్టించాడు. బామ్మ చెప్పింది. గీత ఏంటది? చదువు గురించి అడిగితే 1వ క్లాస్ నుంచి చెప్పేట్టుందే. ఏం చదివా? డిగ్రీ పూర్తయిందండి. చూడమ్మా, అమెరికాలో కాపురం అంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఒక్కసారి పేరు అడిగిన వాళ్ళు రెండోసారి పేరు అడగాలంటే భయపడతారు. పోనీ మళ్ళీ చెప్పమంటారా? గీత, బిహేవ్ ప్రాపర్లీ. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, తాంబూలాలు పుచ్చుకుందామా? ఇంకేమన్నా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి, అందులోనూ మగ పెళ్లివారు. యా, ఫార్మాలిటీస్ ఉంటే పూర్తి చేయండి అంకుల్. వద్దండి. ఏ గీత, అవునమ్మా, రాహుకాలం ఇంకా పోలా. సో దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి స్క్రిప్ట్లు వినిపించడం, వాళ్ళని హెల్ప్ చేయటం, ఇవన్నీ చేశాము. డైరెక్టర్ దామరాజు కుమార్ గారు, ఇట్ వాజ్ హిస్ ఇనీషియల్ ఐడియా టు స్టార్ట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయాలని, దీన్ని అక్కడికి తీసుకొని వెళ్ళి చేయాలి అనేది ఆయన ఇనిషియేట్ చేశారు. సుబ్బారావు గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. మా అందరికీ వీసాలు దొరికాయి. అక్కడికి వెళ్ళాము. చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా షూటింగ్ నిర్విఘ్నంగా జరిగింది. అండ్ మాకు ఇందులో రైటర్ బ్రహ్మ్ గారి హెల్ప్ కూడా చాలా ఉంది. ఆయనకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం గారు అందించినటువంటి టైటిల్ సాంగ్ సింప్లీ సూపర్. ఆ టైటిల్ సాంగ్ చాలా మెలోడియస్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ సీరియల్ ఏంటంటే ఎప్పటికైనా సరే, ఏ జనరేషన్కైనా సరే, ఐ థింక్ ఇట్ వుడ్ బి యాప్ట్. బికాజ్ అమ్మా నాన్నలు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఇక్కడ పిల్లల్ని వదిలేసిన తర్వాత కొన్నేళ్లకి ఒకవేళ అమ్మాయి తిరిగి అమెరికాకు వెళ్తే, ఈ అమ్మాయి ఏమో ఇక్కడ ఉండిపోయింది, ఇక్కడ అలవాట్లు, ఇక్కడ ట్రెడిషన్స్ అంటేనే ఇష్టం, అక్కడ అమ్మకేమో అక్కడ అమెరికన్ అమ్మాయిలాగా ఉండాలనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది, ఆవిడ ఫీలింగ్స్ ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఇది ఒక మంచి ప్రయత్నం. అండ్ ఐఎమ్ షూర్ ఐ డ్రీమ్లో ప్రేక్షకులు మళ్ళీ దీన్ని ఆదరిస్తారు అన్న నమ్మకం మాకుంది. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. రూపే దీపం, మాటే మంత్రం, కదలికే కాశ్మీరం, మేఘం పాడే రాగంలోనే నీవేలే సరాగం, గడసరి నీలి కన్నులా సొగసులో సుమబాణం, మమతల మల్లె పువ్వుల మనసులో మధుమాసం, శ్రీకారంలో జాబిలమ్మ వెన్నెలై వెలిగిపో, సింగారంలో పూలకమ్మ కులుకువై విరిసిపో. గీతాంజలి.